శ్రీ గురుభ్యో నమః. జయరామన్ గారని పరమాచార్య స్వామివారి శిష్యుల్లో ఒకరన్నమాట. తను పడుతున్నటువంటి సమస్య చిన్న సమస్య అయితే కాదు. వాళ్ళకి సమస్య సృష్టిస్తుంది ఎవరో ఒక వ్యక్తి అయితే వారిపైన పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు. కానీ వారిని పట్టి పీడిస్తున్నది ఒక క్షుద్ర శక్తి. కాబట్టి నమ్మిన వారిని కాపాడే దైవం దగ్గరకు వచ్చారు రక్షణ కోసమని. కానీ ఆ దైవం కూడా వారికి సహాయపడటం లేదు. వెంటనే మహాస్వామి వారు ఆయన బాధ విని, నేనేమీ మంత్రగాడిని కాదు, నాకు ఎటువంటి విషయాలు ఏమీ తెలియవు, నీ సమస్యల్ని నాతో చెప్పుకోవడం వలన ఉపయోగం ఏమీ లేదు అని చెప్తారు. అలా అనేసరికి జయరామన్ గారి నైరాస్యం ఇంకా పెరిగిపోతుంది. అసలు ఇంతకీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే, ఎక్కడి నుంచో గుట్టలు గుట్టలుగా వెంట్రుకలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇంట్లో నుండి భయంకరమైన వాసన వస్తుంది. ఎడారిలో ఇసుక తుఫానులాగా వేడి గాలులతో కూడిన ఇసుక ఇంట్లోకి వస్తుంది. ఇంటి పైకప్పులు ఎగిరిపోయేలాగా గాలులు వీస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి? సాక్షాత్తు దైవం సాకార రూపంగా అవతరించిన మహాస్వామి వారే నాతో మాట్లాడడం వ్యర్థం అని చెప్తున్నారు అని చెప్పి బాధపడిపోతూ ఉంటాడనమాట జయరామన్ గారు. స్వామివారి వద్దకు వస్తాడు కదా, వచ్చి ఇలా అనుకుంటూ ఉంటారనమాట, మేము వెనక్కి వెళ్ళేది లేదు, స్వామివారి వద్దనే మేము రక్షణ పొందుతాము, మేము తిరిగి వెళ్ళి ఆ ఇంట్లో ఉండలేము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మహాస్వామివారు తర్వాత 3 రోజులు కాష్ట మౌనంలో ఉన్నారు. వారి మౌనం జయరామన్ సమస్య పరిష్కారం కోసం చేస్తున్న మంత్రజపమా, లేక అతన్ని తిరిగి పంపివేయడానికా, ఎందుకో ఎవ్వరికీ తెలీదు. 4వ రోజు స్వామివారు స్నానానికని నది దగ్గరికి వస్తారు. జయరామన్ కుటుంబం అంతా అక్కడే ఉంటుంది. అందరూ స్వామివారి పాదాలపై పడతారు. మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు, మీ నుండి మాకు అభయం దొరికే వరకు మిమ్మల్ని వదలం పెరియవా అని చెప్పి అందరూ మహాస్వామివారి కాళ్ళ మీద పడిపోతారనమాట. ఇంకా స్వామివారి సంగతి మనకు తెలిసిందే కదా. స్వామివారి దయ అపారమైంది. స్వామివారు జయరామన్కు ఒక ఇనుప మేకుని ఇచ్చారు. అది మీ ఇంట్లోని గోడలపై కొట్టాలి. కేవలం ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ పనిని చెయ్యాలి. చాలా ధైర్యం కావాలి. ఏం జరిగినా, భయంకర శబ్దాలు వినపడినా ఈ పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు భయపడరాదు అని చెప్పి మహాస్వామివారు చెప్తారు. జయరామన్ వేల సార్లు స్వామివారికి సాష్టాంగం పడి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అతనికి లోపలికి వెళ్ళడానికి చాలా భయం వేసింది. ఆ పని చేయడానికి సరైన వ్యక్తిని ఒకరిని పట్టుకొని మేకు సుత్తి ఇచ్చి లోపలికి పంపించాడు. ఆ వ్యక్తి గోడపై మేకు పెట్టి కొట్టడం మొదలు పెట్టగానే ఇంట్లో ఉన్న కుర్చీలు బల్లలు తిరుగుతూ దొర్లుతూ ఇల్లంతా కలియ తిరుగుతున్నాయి. మొత్తం ఇల్లంతా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఇంటి పైన ఉన్న పెంకులు గాల్లోకి లేస్తున్నాయి. వంటింట్లోని పాత్రలన్నీ కింద పడ్డాయి. ఆ భయానక కాండ 10 నిమిషాల పాటు కొనసాగింది. పెరట్లో ఉన్న ఒక కొబ్బరి చెట్టు అయితే వేళ్లతో సహా పైకొచ్చి పడిపోయింది. చివరికి అంతా సద్దుమణికి ఆగిపోయింది. జయరామన్ భార్య ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి నేలంతా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి సింహాసనంలో దేవుని ముందు దీపారాధన చేసింది. మడితో వంట చేసి దేవునికి నైవేద్యం ఇచ్చి హారతి ఇచ్చి పూజ పూర్తి చేసింది. ఆ రోజు నుంచి వారు ఆ ఇంట్లో సంతోషంగా కాలం గడుపుతున్నారు. కొన్ని రోజుల తర్వాత జయరామన్ స్వామివారి వద్దకు సకుటుంబంగా వచ్చి, మేమిప్పుడు సంతోషంగా హాయిగా ఉన్నాము అని సాష్టాంగ నమస్కారం చేశాడు. కరుణా సముద్రుడు చెయ్యెత్తి వారిని ఆశీర్వదించారు. అంటే మహాస్వామివారు వాళ్ళని ఆశీర్వదించారన్నమాట. మహాస్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.